ఒరే బుచ్చిగా ఈడిప్పుడు శవం అయిపోతాడు. చెప్పేదిరా రే. ఆ కత్తిటి ఇవ్వండి. ఇదిగోండి స్వామి. పొడిచేయండి స్వామి. నవ్వుతారు చూడండి స్వామి, బాగా గట్టిగా దించండి. బాగుంది స్వామి, కిటకిటలు వస్తున్నాయి. అద్భుతం, అద్భుతం. నిజంగా ఇది ఒక విచిత్రం. విచిత్రమా? బతికున్న వారిలోకి ఆత్మ ప్రవేశిస్తే దానివల్ల ఆ ప్రాణికి అపాయం కలగచ్చు. కానీ ఈ ఆత్మ ఒక శవంలోకి ప్రవేశించింది. అందువల్ల ఎవరికి ఏ ప్రమాదం లేదు. ఈ శవానికి ఆకలి వేయదు, నెప్పుండదు, నిద్ర పట్టదు. చూడటానికి మనిషిలా ఉన్నా ఇది ఒక శవం. లెక్చర్ బాగానే ఉంది స్వామి. ఇదిగో ఇది ఇంకో 3 బాడీలు అడుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? బాబు, పరిస్థితి చేయిజారిపోయింది. అనవసరంగా దాన్ని నిద్ర లేపారు. ఇప్పుడు అది చెప్పినట్టుగా మీరు వినాలి. లేదంటే అది మిమ్మల్ని చంపేస్తుంది. స్వామి, ఈయనకి యాక్చువల్గా సీన్ లేదు స్వామి. అలా తీసిపారేయకండి. ఇది మీకు పిల్లదయ్యం లాంటిది. మీరెందుకు పిలిపించారో ఆ పని పూర్తి కాకుండా అది తిరిగి వెళ్ళదు. బలవంతంగా పంపాలని చూస్తే అరే అక్కడి నుంచే కూర్చొని చెప్పండి స్వామి, లేదంటే ఇది మమ్మల్ని చంపేస్తుంది. అంతేగా, ఏదో ముద్దు పెట్టడానికి ముందుకు రమ్మన్నట్టు. వేళాకోళం కాదు. అమావాస్యకి ఇంకా 2 రోజులే ఉంది. జాగ్రత్త. రే ఏమైందిరా? రే తలంతా ఒకలా. తమ్ముడు ఏంటి దెయ్యం కాలు వచ్చిందా? నీకెందుకు? ఏం లేదు, నేను మీ ఇద్దరు తలలో గట్టిగా పట్టుకుంటే మీ బుర్రలు బూడిదైపోయినట్టు కలగన్నారేమో అనుకున్నాను. అంతే, పర్లేదు, తొంగండి. ఏంటి తమ్ముడు సోపాలేస్తావా? నువ్వు అడిగిన బాడీ నీకు ఇచ్చేస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా? ఏ మరకత్మడు మీ ఇద్దరికి అక్కర్లేదా? వద్దు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతే చాలు. ఏమైందిరా నీకు? మరేంట్రా, అందరూ ఏదో చేసి ఎలా సంపాదిస్తున్నారు. మనం చేసిన మొదటి పనిలోనే ఆత్మ ఎదుర్కొని చేస్తున్నాం. లేదురా, మీ కష్టం నాకు అర్థమవుతుందయ్యా, కానీ నా పరిస్థితి మీకు అర్థమయ్యేటట్టు చెప్పలేకపోతున్నాను. చూడండి, మీకే ప్రాబ్లము లేకుండా శవాలను నేను అరేంజ్ చేస్తాను కదా. ఆ పాప బుచ్చిగా ఆయన వేసుకుని వచ్చే చెప్తా. ఆయన్ని ఎత్తుకురావాలా? నీకేమన్నా పిచ్చా? నిద్రపోతున్న ముసలాన్ని ఎత్తుకురమ్మంటావు? ఆడు చచ్చిపోయి 1 గంట అయింది. మీకెలా తెలుసు? సచ్చిందేవడో సాగుపోయేదేవడో నాకు బాగా తెలుసు. నేను చెప్పించు అటు బండాపు ఎత్తుకు రమ్మన్నాడు, ఎత్తుకొచ్చాయి అంతే. రారా. బుచ్చిగా సేవాలంటే చిన్నప్పటి నుంచి భయం రా. ఏంటి యదవా పక్కనుండ్రా బుచ్చిగా. ఏంటని అడుగుతుంటే మాట్లాడవే? ఏంటయ్యా? శాంతి మారిపోయిందన్నా. నువ్వు రాఘవే మనోడుగా. మీ తాతకు రోషం ఎక్కువే. నిద్రలో ఉండగానే తీసుకెళ్ళిపోండి.
వచ్చేయండి. నువ్వు రాఘవయ్య కొడుకువే కదా? ఆ? కన్న తండ్రిని అడుక్కునేలా చేసావు. నువ్వు మనిషివి కాదురా, శవానివి. 2019 సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీ. అవును, ఏంటా డేటు? అదేం లేదు తమ్ముడు, నన్ను తిట్టాడు కదా, ఆడు సావబోయే డేట్ చెప్పా అంతే. మరి బుచ్చిగా నీ డేట్ చెప్పమంటావేంటి? నా బుజ్జి కదా. ఆడెందుకు తిడతానా? ఆడే మనకు కావాల్సిన నెక్స్ట్ బాడీ. అవును, కొంచెం సేపట్లో ఆడికి శుభం కాడు. కాపాడుతావునా? విధిని ఎవ్వడూ మార్చలేడురా. వెనకాల ఫాలో అయితే చాలు, ఆడి సావాడు చేస్తాడు. వీళ్ళని చూసారా ఎంతమంది వాళ్ళ సావుని వాళ్ళు ఎత్తుకుంటున్నారా? బండి తీయండి. స్లోగా వెళ్ళరా, డౌట్ వస్తుంది. స్లో చేయి. ఇక్కడే ఆపండి. త్వరగా పడితే పైకి పోయాడు, పట్టుకొచ్చేయండి. మూడే కావాలా? ఈ 2 బాటిల్తో అడ్జస్ట్ చేసుకోవచ్చుగా. చావు కొడుతున్నాడు. ఈ 2 బాటిల్తో పోలీసులు పట్టుకుంటే మాకు ఊరే. నీ గురించి కోర్టులో చెప్పిన ఎవరు నమ్మరు. నీతో చెప్. ఏంటి? ఆగు. అక్కడ ఉంది. రారా. ఓ ఒక్క నిమిషం. అది ఇప్పుడు వండి. మన శవాన్ని ఆ రూమ్ లోపలికి తీసుకెళ్ళి గంట సేపు అవుతుందిరా. ఎంత కొట్టినా తలుపు తీయట్లేదురా.